జిల్లాలో ఇరుసుమండలో ఓఎన్జీసీ బావిలో బ్లోఅవుట్, ఘనంగా జాతీయ వినియోగదారుల వారోత్సవం, శంకరగుప్తం ప్రధాన మురికి కాలువ పూడికతీత పనులకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన, ఇలా పలు అంశాలతో కూడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. జిల్లాలోని మలికిపురం మండలం ఇరుసుమండలోని మోరి 5 బావిలో రీడ్రిల్లింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు బ్లోఅవుట్ సంభవించి మంటలు ఎగిసిపడ్డాయి. బ్లోఅవుట్ బావికి కిలోమీటర్ పరిధిలోని గ్రామస్తులను అధికారులు ఖాళీ చేయించారు. ఓఎన్జీసీ సంక్షోభ నివారణ బృందం, జిల్లా యంత్రాంగం సమిష్టిగా కృషి చేసి మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. బీటీ, సీసీ రోడ్ల నిర్మాణంలో క్వాయిర్ టెక్నాలజీ మ్యాట్ల వినియోగంతో రహదారులు సాధారణం కన్నా 5 సంవత్సరాలు మన్నిక పెరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. అలవరం మండల పరిధిలో ఇంటర్కోన, వాడలరేవు ప్రాంతాల్లో క్వాయిర్ టెక్నాలజీ మ్యాట్లతో నిర్మిస్తున్న రోడ్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో క్వాయిర్ టెక్నాలజీ మ్యాట్ల అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, సీఎం ఆదేశాలతో జిల్లాలో అమలుకు శ్రీకారం చుట్టామన్నారు. తెలుగు ప్రజల హక్కుల కోసం తన ప్రాణాలను అర్పించిన మహానుభావుడు పొట్టి శ్రీరాములని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు. అమలాపురం కలెక్టరేట్లో అమరజీవి పొట్టి శ్రీరాములు 73వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భాషాభిమానం, త్యాగం, సంకల్ప బలం ఆయన జీవనానికి ప్రతీకలన్నారు. నేటి ఇంధన పొదుపు భవిష్యత్ అవసరాలకు మదుపు అని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు. అమలాపురం కలెక్టరేట్ నుండి నిర్వహించిన జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. వినియోగదారులకు తమ హక్కుల పట్ల వాణిజ్య పద్ధతులపై కూడా అవగాహన కల్పించి వినియోగదారులకు తమ హక్కులను వినియోగించుకునేలా చేయటమే జాతీయ వినియోగదారుల వారోత్సవ ప్రధాన లక్ష్యమని జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి పేర్కొన్నారు. సమాజంలో వినియోగదారుడు తమకు కావలసిన వస్తువులు కొనుగోలు చేసే సందర్భంలో దాని విలువ, మన్నిక తదితర అంశాలపై ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకుని తమ హక్కులను కాపాడుకోవాలన్నారు. జాతీయ వినియోగదారుల వారోత్సవాలు డిసెంబర్ 18 నుండి 24 వరకు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా నిర్వహించారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య తిరు కళ్యాణ మహోత్సవాలు సకల సమన్వయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి అధికారులను ఆదేశించారు. సకినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య తిరు కళ్యాణ మహోత్సవాల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత ఏడాది కన్నా 20% భక్తుల తాకిడి పెరగనున్నదని, ఆ స్థాయిలో అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పటిష్టంగా చేయాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో తడి, పొడి చెత్త సేకరణకు 8 ఎలక్ట్రికల్ ఆటోలను మంజూరు చేసిందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. ఆటోలను అమలాపురం కలెక్టరేట్ నందు ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శులకు పంపిణీ చేశారు. ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాలను మీడియా సరైన అవగాహనతో ప్రజలకు చేరవేయాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. రామచంద్రపురం విఎస్ఎం ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో సిఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ప్రారంభమైన జిల్లా గ్రామీణ విలేకరుల పునశ్చరణ తరగతుల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్మికుల పనివేళలపై తీసుకున్న నిర్ణయాలు వారి సంక్షేమానికి దోహదపడతాయని మంత్రి వ్యాఖ్యానించారు. నవజాత శిశు ఆరోగ్య భద్రత, 5 సంవత్సరాలలోపు చిన్నారులకు రక్షణ కవచంగా పోలియో చుక్కల మందు వేయించాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పేర్కొన్నారు. అమలాపురం పట్టణ పరిధిలోని ఈడబ్ల్యూఎస్ కాలనీలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చిన్నారులకు పోలియో చుక్కల మందు వేసే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. రాజోలు నియోజకవర్గంలోని శంకరగుప్తం మేజర్ డ్రైన్ 8 కిలోమీటర్ల మేర పూడికతీత పనులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఈ డ్రైన్ కారణంగా రైతులు వరి, కొబ్బరి పంటలకు తీవ్ర నష్టం ఏర్పడిందని, ఈ దీర్ఘకాలిక సమస్య శాశ్వత పరిష్కారానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఆర్థిక శాఖ అధికారులతో సుదీర్ఘంగా చర్చలు జరిపి 20.62 కోట్ల రూపాయలు మంజూరు చేయించినట్లు తెలిపారు. సంక్రాంతి సంబరాలు, సరాద్దర్ కాటన్ గోదావరి ట్రోఫీ డ్రాగన్ పడవల పోటీలు, ఈతల పోటీలు, రంగోలీ పోటీలు, పతంగుల పోటీలు ఈ నెల 11, 12, 13 తేదీలలో సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కమిటీ సభ్యులకు పిలుపునిచ్చారు. ఆత్రేయపురం మండలం పులిదిండి గ్రామంలో డ్రాగన్ బోటింగ్ ను జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావుతో కలిసి కలెక్టర్ లాంఛనంగా ప్రారంభించారు. ఇప్పటి వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో జనవరి నెల సమాచార లేఖలో కలుసుకుందాం. వ్యాఖ్యానం KVSN మూర్తి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.